అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఈరోజు మీకు ఆశ్రమం లోపల రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ 5 బ్లాక్స్ ఉంటాయండి మొత్తము. ఫస్ట్ బ్లాక్ నేమ్ వచ్చేసి పృథ్వీ. సో ఈ అన్ని నేమ్స్ పంచభూతాల నేమ్స్ పెట్టారు ఇక్కడ. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వస్తే రైట్ సైడ్ లో మనకి యాక్టివిటీస్ ఏరియాస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో అన్ని బ్లాక్స్ ఉంటాయి 5. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బ్యాటరీ కార్డ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అవి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసి జెల్ బ్లాక్. దాని ఆపోజిట్ థెరపీ సెషన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ సేమ్ లాగానే ఉన్నాయండి. నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసి వాయువు. దాని ఆపోజిట్ భోజనశాల ఉంది. దాని గురించి ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి షార్ట్ చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. నెక్స్ట్ ముందుకెళ్తే 2 బ్లాక్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి తేజ్ అండ్ ఇంకొకటి ఆకాష్. ఆ బ్లాక్స్ నేను తీయలేదు వీడియోస్, జస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత లోపల రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ప్రతి ఫ్లోర్ కి అన్ని కొటేషన్స్ ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా అనమాట. ఫుడ్ కి సంబంధించి, కాఫీ టీకి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, బోన్స్ కి సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి, వాటర్ తాగడం వల్ల యూసేజ్ ఏంటి, అలాంటివన్నీ ప్రతి రూమ్ కి ప్రతి ఫ్లోర్ కి కొటేషన్స్ ఉంటాయి. రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉంటాయండి. నేనైతే 2 షేరింగ్ ఏసీ తీసుకున్నాను. ఇక్కడ 3 and 4 కూడా అవైలబుల్ లో ఉంటాయి. డిపెండ్స్ మనం ఏది అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి రూమ్ ముందు మడ్ ప్యాక్స్ ఉంటాయండి. అవి యూస్ చేస్తే మనకి ఏమైనా బాడీ పెయిన్స్ ఉంటే అవి రిలీఫ్ అవుతుంది. ఇక్కడ అన్ని న్యాచురల్ థెరపీసే యూస్ చేస్తారు, వేరే ఏం యూస్ చేయరు అనమాట. మీరు చూస్తున్నాడు కదా మడ్ ప్యాక్స్ అందులో ఉంటాయి. ఇది వచ్చేసి రూమ్ అండి. ఇక్కడ ఫ్లోర్ మేనేజర్ ఉంటారు. రూమ్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రతి ఫ్లోర్ లో ప్రతి స్లైడ్ ఉంటుందండి. ఆరోగ్యం సంబంధించి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎవ్రీ ఫ్లోర్ కి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్ని కనెక్షన్స్ ఉంటాయి మనకి. ఫ్లోర్ కి 5 బ్లాక్స్ వచ్చేసి అన్ని కనెక్షన్ బ్లాక్స్ ఏ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆశ్రమంలో మనకి 1st కి అండ్ 15th కి మాత్రమే స్లాట్స్ తీసుకుంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 15 days క్యాంప్ ఉంటుంది, 30 days క్యాంప్ ఉంటుంది, 45 days క్యాంప్ ఉంటుంది అండ్ 90 days క్యాంప్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో ప్రైజెస్ మీద చేస్తాను ఫర్దర్ వీడియోస్ లో. ఇక్కడ ప్రతి రూమ్ ముందు మొక్కలు ఉంటాయండి. అన్ని బిల్డింగ్స్ కి కనెక్షన్ ఉంటుంది. ఇది 2 షేరింగ్ రూమ్ అండి విత్ ఏసీ. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి రూమ్ లో మనకి కబోర్డ్స్ అండ్ చైర్స్ కూడా ఉంటాయండి. ఈ రూమ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ప్రతి అనౌన్స్మెంట్ మనకి ఇక్కడికే వినిపిస్తుంది. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి క్లాస్ అటెండ్ అవ్వకపోతే మనం రూమ్ నుంచే క్లాస్ రోజు వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ మనకు బాల్కనీ చూసారు కదా అండి, పెద్ద ఉయ్యాల ఉంది మనకి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ లేవగానే 5:30కి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చెప్పలేను మాటలలో. ప్రకృతి, వెదర్ అంత బాగున్నాయి. నేను ప్రతి ఒక్క వీడియో షార్ట్ లో మెన్షన్ చేస్తున్నాను. భోజనశాల ఎలా ఉంది, యోగా క్లాస్ ఎలా ఉంది, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వెదర్ ఎలా ఉంది అనేసి. ప్రతి ఒక్క వీడియో చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. నేను అన్ని వీడియోస్ ముందు వీడియోస్ లో అన్ని మెన్షన్ చేస్తాను. ఇక్కడ వాటర్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఫుడ్ ఎలా తినాలి, జ్యూసెస్ ఎలా తాగాలి, అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క వీడియోలో. నా ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను, అవి కూడా యాడ్ చేస్తాను. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మంతన ఆశ్రమంలో భోజనశాల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఈరోజు. ఫుడ్ కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ డిన్నర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది లేడీస్కి వేరే సెషన్ ఉంటుంది, జెంట్స్కి వేరే సెషన్ ఉంటుంది. మనకి టోకెన్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఆల్రెడీ వెళ్ళగానే మీకు చెప్పాను కదా, నిన్న ఫుల్ వీడియో పెట్టాను, అది కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి వేరే సైడ్ కూర్చుంటారు, జెంట్స్ వచ్చేసి ఇంకొక సైడ్ కూర్చుంటారు. ఇది వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, మిల్లెట్స్ జావా. ఇది వచ్చేసి లంచ్. ఇక్కడ వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇది వచ్చేసి డిన్నర్, ఆల్ ఫ్రూట్స్ అండ్ స్పౌట్స్ ఉంటాయి. ఇది డిన్నర్లో పెట్టారు. ఇది మనకు వచ్చేసి భోజనశాల నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది ఇలా ప్రశాంతంగా ఉయ్యాల, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంటుందని. అదే ప్రకృతి వైద్యశాల కాబట్టి అలానే ఉంది. కంపల్సరీగా మందన సత్యనారాయణ క్లాస్ ఉంటుంది. ఆశ్రమంలో డైలీ మార్నింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ వచ్చేసి 5:30కి మనకి యోగా స్టార్ట్ అవుతుంది. యోగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైలీ వర్కౌట్స్కి వెళ్ళొచ్చండి. హై అండ్ లో ఉంటాయి. నేనైతే హై చూస్ చేసుకున్నాను. అందుకే చూసారు కదండి, నాకు చాలా స్వెట్టింగ్ వచ్చింది, చాలా రిలాక్స్గా ఉండుండే
సెషన్ అయిపోయిన తర్వాత. వర్కౌట్స్ కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి జిమ్ ఉందండి, లేడీస్కి సపరేట్గా ఉండింది. ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు చూస్తున్నారుగా వీడియోలో. లేడీస్కి సెపరేట్ జిమ్ అండ్ జెంట్స్కి సెపరేట్ జిమ్ అండి. పక్కనే వచ్చేసి జెంట్స్కి ఉండింది, వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చైర్లు చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి వుడ్ డెకరేషనే ఉందండి. చెట్లు చాలా బాగున్నాయి. లేదు మనం ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు అంటే షటిల్ కూడా ఆప్షన్ ఉంది, మనం ఈవినింగ్ ప్లే చేయొచ్చు. కమింగ్ టు ఫుడ్, నేను మార్నింగ్ రాగి జావా తీసుకున్నానని అది వీడియో తీసుకోలేదు. లంచ్లో వచ్చేసి 2 పుల్కాలు తీసుకున్నాను. బ్రౌన్ రైస్ అవాయిడ్ చేశాను. ఇక్కడ వైట్ రైస్ అనేది అయితే కంపల్సరీగా ఉండదు. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. ఇక్కడైతే రైస్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ అండి, ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటుంది. నేను తిన్నాక కొంచెం నాకు రెస్ట్ ఉంటే నేను అక్కడ కృష్ణానది ఒడ్డున మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో ప్రకృతి అందాలని చెప్పాను కదా, వీడియో నిన్న పెట్టాను. అక్కడ ఈ ఉయ్యాలలు ఉంటే అక్కడ వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత డిన్నర్ అండి, మనకి పేలాలు వచ్చేసి మళ్ళీ చాట్ ఉంది, 3-4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈవినింగ్ రాజుగారి క్లాస్ ఒక 1 అవర్ కంపల్సరీగా ఉంటుందండి. అది చాలా విషయాలు అర్థమవుతాయి ప్రకృతి వైద్యం గురించి. మెన్షన్ చేశా కదా అండి, యోగా క్లాస్ మార్నింగ్ డైలీ 5:30కి ఉంటుందనేసి. ఈరోజు ఎక్కడ జరుగుతుంది యోగా అనేది మీకు వ్యూ చూపిస్తాను. కృష్ణానది ఒడ్డున మనకి చెట్ల మధ్యలో ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా అండి, యోగా క్లాస్ ఇలా జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా మార్నింగ్ లేవగానే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీరు వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ మీరు ఇండియాలోనే ఎక్కడ చూసుంటారేమో, అంత అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇది. అదే అండి మన కృష్ణానది ఒడ్డున ఉన్న మంతెన ఆశ్రమంలో ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి అసలు ఇక్కడ వైపు ఎటు చూసినా చెట్లు, గ్రీనరీ, ప్రకృతి అసలు చూడడానికి 2 కళ్ళు అస్సలు సరిపోవట్లేదండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నది దగ్గర అన్నమాట, నదికి ఆనుకొని మనకి ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఇలానే ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది కృష్ణానది ఒడ్డున అక్కడ వాటర్ ఉండి ఇక్కడ వచ్చేసి మనకి ఉయ్యాలలు ఉంటాయి. ఆ ఉయ్యాలలో కూర్చొని ఆ వాటర్ చూస్తూ మనం వ్యూ అనేది ఎంత ఎంజాయ్ చేయొచ్చు. అసలు 2 కళ్ళు నిజంగా చెప్తున్నానండి అస్సలు సరిపోదు. ప్రతి ఒక్కరి లైఫ్లో చూడవలసిన ప్లేస్ అనమాట ఇది. మీరు ఒకవేళ వీలైతే కంపల్సరీగా ప్రయత్నించండి ఇక్కడ రావడానికి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.